రోజు కూడా ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి, మంత్రుల దగ్గర నుంచి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడాలి, జిల్లా స్థాయిలో కూడా మాట్లాడాలి అని చెప్పి కూడా ఇవాళ ఉదయం మా స్ట్రాటజీ మీటింగ్లో నిర్ణయం చేయటం జరిగింది. ప్రతిరోజు చూస్తారు మీరు. సరే, ఇవాళ కొంతమంది మాట్లాడారు, రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడవచ్చు, ఇంకా ఇతర మంత్రులు మాట్లాడవచ్చు, జిల్లా స్థాయిలో మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇంకా సూపర్ 6 అసలు ఉండదు, సూపర్ 6 హామీ మొత్తం కూడా బుట్టదాఖలు అయిపోయింది అనేదైతే పిచ్చిరాతలు రాశారో అవి పూర్తిగా కూడా పచ్చి అబద్ధాలు. కాబట్టి అవి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వాస్తవాలను తెలియజేయటం అనేది ఖచ్చితంగా చేస్తాం. ఇంకా రాబోయే 5-6 రోజుల్లో కూడా చూస్తారు. ఇక రెండోది వికే గారు, ఇవాళ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్న అంశాన్ని ఒకసారి కనుక మనం గమనిస్తే, ఇందాక మీరు అన్నట్టు నీతి ఆయోగ్ నివేదిక, ఆ నివేదికలో గత 5 సంవత్సరాల కాలంలో మనం అనేక డిబేట్ల ద్వారా ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా నిజాలని చెప్పే విధంగా ఆ నివేదిక ఉంది. సో ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు వివరిస్తూనే ఉన్నటువంటి ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ఏ రకంగా ముందుకు అడుగులు వేయబోతున్నాం, ఏ మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది, అటు అభివృద్ధిని సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం అన్న అంశాల మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్లో మనం చూసినట్లయితే ఎన్ని విస్తుపోయేటటువంటి అంశాలు. ఇప్పుడు జనరల్ స్టేట్స్ మొత్తం 18 రాష్ట్రాలు ర్యాంకింగ్స్ చూస్తే మన రాష్ట్రం 17వ ర్యాంక్లో ఉంది, అంటే అట్టడుగు స్థానంలో ఉంది. దానిలో అన్నిటికంటే కూడా మనం గమనించాల్సిన విషయం, డెట్ సస్టైనబిలిటీలో మనకిచ్చినటువంటి స్కోరు 0. డెట్ సస్టైనబిలిటీ ఆంధ్రప్రదేశ్ స్కోర్ 0 అండి. మరే ఇతర రాష్ట్రానికి 0 స్కోర్ ఇవ్వాల. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే గుండు సున్నా చుట్టారు. అంటే డెట్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? అప్పు తీసుకుంటే దాన్ని సర్వీస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఆ రాష్ట్రానికి ఉందా లేదా, దట్ ఈస్ డెట్ సస్టైనబిలిటీ. ఆ విషయంలో మనకి గుండు సున్నా పెట్టారంటే దాని యొక్క అర్థం ఏంటి వికే గారు? అంటే పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయింది, ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ రాష్ట్రానికి లేదు, కాబట్టి ఎవడు కూడా ఈ రాష్ట్రానికి రూపాయి అప్పు ఇవ్వద్దు అని చెప్పే విధంగా 0 స్కోర్ పెట్టారు, 0 చుట్టారు మనకి. అంటే అంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అంతేకాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపారిటివ్ ఫిగర్స్ కూడా చెప్పారు. అంటే ఉన్నటువంటి వాస్తవాలు, అంటే ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వెళ్ళిపోయాయని కూడా వివరించారు స్లైడ్స్ ద్వారా. దానిలో ఆయన చెప్పింది ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మౌలిక సదుపాయాలపైన రాష్ట్రం పెట్టేటటువంటి ఖర్చు ఎంత దిగజారిపోయింది 2018-19కి 2022-23, అంటే నీతి ఆయోగ్ 2022-23 వరకు ఉన్నటువంటి ఫిగర్స్ బేస్ చేసుకుని మన రిపోర్ట్ ఇచ్చింది. 2018-19 నాటికి క్యాపిటల్ ఎక్స్పెండిచరు సోషల్ సర్వీసెస్లో 2369 కోట్లు ఉంటే 2022-23కి 360 కోట్లు తగ్గిపోయింది. దాదాపుగా 84%. చిన్న ఇది సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. మనం కొంచెం కామన్ మ్యాన్కి అర్థమయ్యే ఇది మాట్లాడుకుందాం. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సూపర్ 6 ఇవ్వలేం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ అర్థం చేసుకోండి. ఇది ఉందా నిన్నటి ప్రెస్ మీట్లో? లేకపోతే ఇప్పుడు మీరు దానికి ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు ఒక్క నిమిషం వికే గారు, నేనేం ఎక్కువ సమయం తీసుకోను, సమయం గురించి కాదులే. సామాన్యుడు కూడా చాలా శ్రద్ధగా మన డిబేట్ని ఫాలో అవుతారు, విని అర్థం చేసుకుంటారు. అర్థమయ్యే విధంగానే మనం చెప్దాం. ఇదేమి మనం రాకెట్ సైన్స్ ఏం చెప్పొద్దు. మౌలిక సదుపాయాలపైన పెట్టేటటువంటి ఖర్చు గత ప్రభుత్వం 2014-19 ఉన్నటువంటి ప్రభుత్వానికి, జగన్ రెడ్డి సర్కారుకి ఎంత దిగజారిపోయిందో ఆ ఫిగర్స్ కూడా చెప్తూ 84% పడిపోయింది సోషల్ సెక్టర్లో, ఎకనామిక్ సెక్టర్లో 60% పడిపోయిందని చెప్పారు. ఎప్పుడైతే మౌలిక సదుపాయాల రూపకల్పన పైన మనం స్పెండింగ్ తగ్గించేస్తామో ఇంకా రాష్ట్రం అభివృద్ధిలోకి ఏమొస్తుందండి? అంతేకాకుండా తీసుకున్నటువంటి అప్పులో మనం ఖర్చు క్యాపెక్స్ మీద, అంటే మౌలిక సదుపాయాల పైన పెట్టేటటువంటి ఖర్చు శాతం ఎంత తగ్గిపోయింది? మనం పెడుతున్నటువంటి మొత్తం ఖర్చులో 3.5%కి జగన్మోహన్ రెడ్డి ఆ పెట్టేటటువంటి ఖర్చు శాతం తగ్గించేసింది. ఇటువంటి అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే గ్రోత్ రేట్ ఏ విధంగా పడిపోయింది.